నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈజ్ మీ ప్రసన్న. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ సో మెనీ డేస్. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో వ్లాగ్స్ అప్లోడ్ చేసి. ఆల్మోస్ట్ 1 month ఆర్ 1.5 month అయిపోతూ ఉంది. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల యూట్యూబ్ని కొద్ది రోజులు పక్కన పెట్టాను అంతే. సో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంత గ్యాప్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. సో ఇంత గ్యాప్ వచ్చేసింది కదా, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ వ్లాగ్ ఏంటి అన్నది మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయే ఉంటుంది. ఉగాది వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 1 month అవుతూ ఉంది. ఇప్పుడు ఈ పిల్ల ఉగాది వ్లాగ్ పెడుతోంది ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి అండ్ షాక్ కూడా అవ్వకండి. సో చెప్పాను కదా, మమ్మీ వచ్చింది, ఆ తర్వాత చాలా బిజీ అయిపోయాను. అందుకే యూట్యూబ్కి కొంచెం బ్రేక్ వచ్చిందనమాట. ఈ వ్లాగ్ అప్లోడ్ చేయాలా వద్దా అని చాలా థింక్ చేశాను నేను. బట్ ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్. మన వాళ్ళే కదా, అర్థం చేసుకుంటారులే అని చెప్పేసి ఇన్ని డేస్ తర్వాత అయినా అప్లోడ్ చేస్తున్నాను నేను ధైర్యంగా. సో అర్థం చేసుకుంటారు కదా మీరు కూడా. ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, నా పెళ్ళి తర్వాత ఇదే ఫస్ట్ ఉగాది అన్నమాట నా పుట్టింట్లో. అది పక్కన పెట్టేస్తే చాలా ఇయర్స్ తర్వాత మా మమ్మీతో కలిసి చేసుకుంటున్న ఉగాది అన్నమాట ఇది. ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్నాం ఉగాది మమ్మీతో కలిసి. లిటరలీ అది గుర్తు కూడా లేదన్నమాట మాకు, మమ్మీతో సెలబ్రేట్ చేసుకున్న ఉగాది. సో ఇప్పుడు అందరం పెద్ద అయిపోయిన తర్వాత మమ్మీతో చాలా డేస్ తర్వాత ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో ఇది మా అందరికీ చాలా స్పెషల్ అన్నమాట. ఈ మెమరీస్ అన్నీ అలానే స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అని ఇంత లేట్ అయినా కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో వ్లాగ్ విషయానికి వచ్చేస్తే, ఉగాది అంటే మా సైడ్ ఖచ్చితంగా పోలీలు ఉండాల్సిందే. అదే అండి, కొందరు బొబ్బట్లు అని పిలుస్తారు కదా. సో అదే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాం నేను పండు ఇద్దరం కలిసి. మమ్మీకి కొంచెం రెస్ట్ ఇద్దాము అని చెప్పేసి కిచెన్ వర్క్ మొత్తం మేము చూసుకుంటున్నాము. ఇలా మ్యారేజ్కి ముందు కూడా నేను పండు, లేదంటే నేను అను అంటే మా అత్త కూతురు అనమాట, పోలీలు చేసేవాళ్ళం మార్నింగే లేచి. ఇంక ఇంట్లో అందరికీ కూడా పోలీలు అంటే చాలా ఇష్టం. నెయ్యి వేసుకొని లేదంటే మిల్క్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చేయడం కూడా మాకు చాలా ఇష్టం అన్నమాట. ముందు నానమ్మ చేసేది, నానమ్మ చాలా స్లోగా చేస్తూ ఉండేదన్నమాట. ఇంకా నానమ్మ చేస్తే రేపటికి అవుతాయి పనులు అన్నట్టు మేమే నేర్చుకొని మేమే చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా పండు స్పెషల్లీ విద్య కోసం అంట అది ఎక్కువ గీ వేసి మరీ చేస్తూ ఉంది. సో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే విద్యని రికార్డ్ చేస్తున్నాడు, విద్యకి చెప్తోంది అనమాట, విద్య ఇది మాత్రం నీకోసమే, ఫుల్ గీ వేసి చేస్తున్నా, నీకోసమే, నువ్వే తినాలి అని చెప్తూ ఉంది. ఈ విద్య ఏమో స్వీట్స్ అస్సలు తినడు, కానీ ఖచ్చితంగా ఆ రోజు నువ్వు పోలీ తినాల్సిందే అని నేను ఒక పక్క పండు ఒక పక్క చెప్తూనే ఉన్నాము. సో వంట చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోదామని చెప్పేసి అన్నీ నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. సో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. మమ్మీ శారీ అండ్ మమ్మీ జ్యువెలరీ వేసుకొని రెడీ అయిపోయానమాట. ఆ వీడియో నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే అప్లోడ్ చేశాను. సో యూట్యూబ్లో కూడా షార్ట్స్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా రెడీ అయిపోయి వచ్చిన తర్వాత ఉగాది పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఉగాది పచ్చడి కూడా ఫస్ట్ టైం ఇలా డిఫరెంట్గా చేశాను. నార్మల్గా అయితే వేరే ప్రాసెస్లో చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసామన్నమాట ఈసారి. ఇంకా వేప పువ్వులు మాత్రమే వేసుంటే తాత వేపాకు కూడా కొంచెం అని చెప్పేసరికి లాస్ట్లో అది కూడా యాడ్ చేసేసాను. నేను మమ్మీ పండు ఇంకా రెడీ అయిపోయి వచ్చేసే లోపల డాడీ ఇక్కడ మొత్తం అన్ని అరేంజ్ చేసేసారనమాట. ఉగాదికి నార్మల్గా ఇంట్లో పళ్ళం వేసుకుంటాం మేము. సో దేవుడికి నైవేద్యం పెడతారు కదా, అలా అరిటాకుల్లో కాకుండా ఇలా విస్తరాకుల్లో వేయడం ముందు నుండి అలవాటంట. సో అరిటాకుల్లో వేద్దామని చెప్తే డాడీ వద్దు అని చెప్పేసి వాటిలోనే వేశారు. ఇంకా పెద్దలకి పెట్టుకోవడం కూడా ఉంటుంది కదా, సో ముందు నుండి ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఆ వేలోనే డాడీ అన్ని నీట్గా అరేంజ్ చేసేసారు. ఇంకా దేవుడి దగ్గర కూడా మొత్తం నేను అన్ని అరేంజ్ చేసేసి తర్వాత రెడీ అవడానికి వెళ్ళాను. ఇంకా డాడీ అవన్నీ అరేంజ్ చేసేసారు కాబట్టి మేము వచ్చి రాగానే పూజ చేయడం స్టార్ట్ చేసేసారు డాడీ. నిజంగా ఇలా అందరం కలిసి పూజ చేసుకుంటూ ఉంటే చాలా హార్ట్ఫుల్గా అనిపించింది, నాకు హ్యాపీగా అనిపించింది అనమాట. సో చిన్నప్పుడు అసలు మాకు గుర్తు కూడా లేదు ఇలా అందరం కలిసి హ్యాపీగా ఫెస్టివల్ చేసుకున్నట్టు. ఇన్ని ఇయర్స్ తర్వాత, అది కూడా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మమ్మీ డాడీ నేను పండు వంశీ తాత
అందరం కలిసి చేసుకుంటున్నాం. విద్య కూడా ఉన్నాడులేండి. సో ఈ ఫ్యామిలీ గురించి చెప్తున్నాను నేను. ఇంకా ఆ ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే అత్తగారింట్లో అందరం కలిసి ప్రతి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంక ఇది పుట్టింట్లో స్పెషల్ కాబట్టి మరీ స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. మేమందరం ఉన్నాం, ఉగాది పండుగ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నానమ్మ ఒక్కటి మిస్ అయిపోయిందనమాట. నానమ్మకి ఇప్పుడు హాలిడేస్ అన్నట్టు, మమ్మీ వచ్చింది కదా మేమందరం ఉన్నాం కదా ఇంట్లో అన్నట్టు అత్త వాళ్ళ ఊరికి వెళ్ళింది మా నానమ్మ. ఇంకా పండగకైనా రండి అని చెప్తే అక్కడ కూడా అత్త వాళ్ళు చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకుంటారు కదా, సో అలా చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు మిస్ అయ్యారనమాట పండగకి. ఇంకా విద్యాకి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ఉగాది ఇన్ అత్తగారి ఇల్లు అనమాట. ఈ వంశీ ఏమో వీడియో తీస్తున్న ప్రతిసారి సిగ్గుపడుతూనే ఉంటాడు. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ రూమ్ చాలా చిన్నదన్నమాట. ఇల్లు కట్టేటప్పుడు అలా హాల్లోనే సెటప్ చేసేసాము. ఒక ఇద్దరు క్లీన్గా నిలబడుకొని పూజ చేసుకోవచ్చు, ఒకరైతే ఇంకా ఫ్రీగా చేసుకోవచ్చు. అలా మమ్మీ డాడీ ఇద్దరే సరిపోయారనమాట. అక్కడ క్లియర్గా చూపించడానికి అవ్వట్లేదు. మమ్మీ నేను ఏమో శారీస్ కట్టుకున్నాము. ఇంకా ఉగాది కదా ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పేసి పండుని కూడా హాఫ్ శారీ వేసుకోమని చెప్పాము. పండు వద్దు నేను సమ్మర్లో మేనేజ్ చేయలేను అది ఇది అని చెప్పింది. ఇంకా మమ్మీ కూడా నా శారీస్ బ్లౌజెస్ మొత్తం అన్నీ బాగా సెట్ అయిపోతున్నాయి. ఇంచుమించు ఇద్దరం ఒకే సైజులో ఉన్నామన్నమాట. ఈ పీసీఓడి వల్ల మమ్మీ సైజ్కి వచ్చేసాను నేను కూడా. బట్ ఇట్స్ ఓకే, మనం కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండం కదా, చేంజ్ అవుతూ ఉంటాము. ఇంకా పూజ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి చేశాను కదా, అది అందరికీ ఇస్తున్నాను అనమాట. అది టేస్ట్ చేయగానే ఫస్ట్ వాళ్ళకి ఏ టేస్ట్ వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉన్నాను. సో షడ్రుచులు ఉంటాయి కదా, కారం, పులుపు, తీపు, వగరు ఇంకా ఎక్సెట్రా. సో ఆ టేస్ట్లో మీకు ఏ టేస్ట్ వచ్చిందో చెప్పండి, ఆ టేస్ట్ని బట్టి మీ ఇయర్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. అందరికీ ఇచ్చాను. వంశీ దగ్గరకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. వీడియో తీస్తూ ఉంటే వాడు షైగా ఫీల్ అవుతూ ఉన్నాడు. బట్ ఫైనలీ అందరికీ ఇచ్చేసాను. అందరికీ ఏ టేస్ట్ వచ్చిందో కూడా కనుక్కునేసాను. నెక్స్ట్ ఇంకా అందరం కలిసి భోంచేస్తున్నాము. అప్పటిదాకా అందరం ఉపవాసంతోనే ఉన్నామన్నమాట. పూజ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా 11 అలా అయిపోయిందనమాట. టైం కొంచెం లేట్ అయిపోయింది. ఇంతమంది రెడీ అయిపోయి పూజ కంప్లీట్ చేయాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది కదా. ఇంకా మమ్మీ ఏమో మా అందరికి ప్రేమగా వడ్డిస్తూ ఉన్నారు. మెయిన్గా కొడుక్కి వేడి వేడి పోలి మీద అలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. విద్య అస్సలు తినేవాడు కాదు, ఇప్పుడు కొంచెం తింటున్నాడు. అలవాటు చేశానన్నమాట విద్యకు కూడా. ఇంకా అందరం కలిసి పోలీలు తినేసిన తర్వాత అన్నం, పప్పు, తర్వాత శనుగులు అండ్ పొటాటో కర్రీ చేసాము, వడ చేసాము, రసం చేసాము. అలా హ్యాపీగా లంచ్ అనాలో బ్రేక్ఫాస్ట్ అనాలో కూడా తెలియట్లేదు కంప్లీట్ చేసుకొని తినడం అయిపోయిన తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. నేను విద్య ఇద్దరం కలిసి. ఒకే ఊర్లో అత్తగారి ఇల్లు అని పుట్టిల్లు ఉంది కాబట్టి అక్కడ అండ్ ఇక్కడ 2 చోట్ల మేనేజ్ చేయాలి. ఇంకా ఇక్కడికి నార్మల్గా వద్దాము అనుకున్నాం ఫెస్టివల్ రోజు. అంతేకాకుండా ఇంకా చనిపోయిన వాళ్ళకి పూజ చేసి తర్వాత సాంబ్రాణి వేయడం అని చెప్తారు కదా, అలా చేస్తున్నారు. ఇంకా ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది కాబట్టి మార్నింగ్ తిన్న తర్వాత వచ్చేసాం ఇక్కడికి. మేము వచ్చే టైంకి వీళ్ళేమో మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని పార్త్ ఏమో పడుకొని ఉన్నాడు, చందు ఏమో రీల్స్ చేసుకుంటూ ఉంది. అత్తయ్య, మామయ్య ఇంకా సాగర్ వచ్చేసి కింద విద్య వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకా మేము డైరెక్ట్ అక్కడికి వెళ్ళకుండా పార్త్ ఎలాగో పైనే ఉంటాడు, పార్తుతో కొద్దిసేపు ఆడుకొని పార్తును కూడా తీసుకెళ్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం డైరెక్ట్గా. మా పార్తు కూడా ఉగాదికి ట్రెడిషనల్గా రెడీ అయిపోయి పూజ చేసి ఆ తర్వాత ఫుల్గా నిద్రపోయాడంట. ఇంకా వాడి డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆ రోజు. సో వాడితో కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి వాడు మెలకువలోకి వచ్చిన తర్వాత కిందకి తీసుకెళ్ళిపోయాడు విద్య. ఇంకా నేను చందు కూడా వెళ్తున్నాము. సో ఇలా మమ్మీ జ్యువెలరీలో రెడీ అయ్యాను కదా. ఆ జుంకాలు ఉన్నాయి చూసారా, బుట్ట కమ్మలు, అవి ఎందుకో నా ఫేస్కి చాలా చిన్నగా అనిపించాయి. ఎప్పుడు పెద్ద పెట్టుకుంటూ ఉంటాను కదా, పెద్ద కమ్మలు కూడా ఉన్నాయి. బట్ మమ్మీవే పెట్టుకోవాలి అని చెప్పేసి మమ్మీ జ్యువెలరీనే మొత్తం వేసుకున్నాను. నా ఫేస్కి ఎందుకో కొంచెం చిన్నగా అనిపించాయి అవి. ఇంకా అంతేకాకుండా నార్మల్గా కంటే కూడా ఆ రోజు ఫేస్ కొంచెం చబ్బీగా ఉబ్బిపోయినట్టు ఉద్దివడలాగా అనిపించింది అనమాట. ఇంకా మేము వచ్చేసరికి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా పూజ 10కి అలా స్టార్ట్ చేశారంట, బట్ మాకు మాత్రం 9కి అనే చెప్పారు.
ముందే చెప్పలేదన్నమాట. అప్పటికప్పుడు కాల్ చేసి ఇంకొక 5 మినిట్స్లో వచ్చేయండి, పూజ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు మామయ్య. అప్పటికి విద్య అసలు లేవలేదు, అందుకే ఇంకా పూజ టైంకి రాలేకపోయాము. సరే ఇంకా 9కి అయిపోయి ఉంటుంది కదా, నిదానంగా వెళ్దాము అనుకొని లేట్గా వెళ్ళాం మేము. కానీ పూజ కూడా లేట్గానే స్టార్ట్ అయ్యిందంట. ఇంకొంచెం ముందు వెళ్ళుంటే సరిపోయిండేది, మేము ఎలాగో పూజ అయిపోయి ఉంటుంది కదా అని చెప్పేసి లేట్గా వెళ్ళాము. ఇంకక్కడ ఫోటోలో చూశారు కదా, విద్య వాళ్ళ తాత అండ్ నానమ్మ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి పూజ చేస్తున్నారు విద్య వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో. ఇంకా విద్య వాళ్ళ డాడీ కదా పెద్ద, అంటే మా మామయ్య కదా, మా మామయ్య వాళ్ళు కదా చేయాల్సింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళకి అలా చేసిన ప్రతిసారి ఏదో అచ్చు రాలేదంట, సంథింగ్ బ్యాడ్ జరగడం అలా జరిగిందంట. అందుకే ఇంకా మా ఇంట్లో అత్తయ్య మామయ్య ఇలా చెయ్యరు. కింద చిన్న మామ వాళ్ళు చేస్తారు కాబట్టి, అదే చంటి వాళ్ళ ఇంట్లో చేస్తారు కాబట్టి అందరం అక్కడికే వెళ్ళి ఇంకా ఇలా టెంకాయ కొట్టేసి మొక్కుకొని వచ్చేస్తూ ఉంటాము. ఇంకా నేనైతే ఇది అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. కాదు సెకండ్ టైం. మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ అటెండ్ అయ్యాను, ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి అటెండ్ అవ్వలేదన్నమాట సమ్ లేడీస్ ప్రాబ్లం వల్ల. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొంచెం క్లియర్గా చూస్తున్నాను ఎలా చేశారు ఏంటి అన్నది. సో అలా పూజ చేసి మొక్కుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉన్నాం. మా చిన్నత్త ఇంకా మ్యాంగోస్ ఇస్తే అవి తింటూ ఉన్నాం అనమాట. అప్పుడప్పుడే వస్తాయి కదా ఫ్రెష్ మ్యాంగోస్, ఉగాదికి స్టార్ట్ అవుతాయి కదా, సో ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుందన్నమాట మ్యాంగోస్ చూసిన ప్రతిసారి. నేను ఆ టైపే, ఇంకా చందు కూడా ఆ టైపే అనమాట. సో పూజ అలా కంప్లీట్ అయిపోగానే ఇంకా భోజనాలు చేయకుండా ఫస్ట్ మ్యాంగోస్ తిందాము అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము. ఇంట్లో ఆల్రెడీ తినేసాం కదా, ఇక్కడ అడిగినా కూడా ఇంకా తినలేకపోయామన్నమాట. వద్దు ఆల్రెడీ తినేసామని చెప్పాము. ఇంక ఇక్కడ ఏంటంటే విద్య దగ్గర ఉన్నాడు కదా పాతు, విద్య నేను అసలు టచ్ చేయకూడదంట, వాళ్ళ బాబాయ్ అంట. విద్యని టచ్ చేస్తుంటే ఏడుస్తూ ఉన్నాడు. వీడియో తీయడం స్టార్ట్ చేసిన తర్వాత వీడియోలో మాత్రం ఏడవడం మాత్రమే చూపిస్తున్నాడు. ముందైతే నా హ్యాండ్ అలా తోహేస్తూ ఉన్నాడు అనమాట, మా బాబాయ్ అన్నట్టు. అందుకే ఇంక ఇక్కడ కొంచెం బెదిరిస్తూ ఉన్నాను పాతు, నేను ముక్కుకోవేస్తా నీకు అన్నట్టు. ఇంకక్కడ పెద్దవాళ్ళందరూ సీరియస్ డిస్కషన్లో ఉన్నారనమాట, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా మేమేం చేస్తాంలే అక్కడ అన్నట్టు ఒక 10 to 15 మినిట్స్ అలా స్పెండ్ చేసి ఆ తర్వాత పైకి వచ్చేసాము. చెప్పులు లోపలికి ఎత్తుకోబోను చందు, ఎండ ఎక్కువ ఉంది. బాయ్ పార్తు, బాయ్. యాడికి బాయ్ బాయ్. పార్తు చూసారా, ఇంకా మాతో పాటు రావాలి అని చెప్పి కొద్దిసేపు అలా ఏడ్చాడు. ఎండ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మేము కూడా తీసుకెళ్ళలేదు. అండ్ అంతేకాకుండా ఈవినింగ్ మళ్ళీ రావాల్సి ఉంటుంది, అక్కడ సమాధులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవడానికి. ఇంకా అందుకే విద్య తీసుకురాలేదన్నమాట పార్తుని ఇంటి దగ్గరికి. ఇంక ఇది వచ్చి ఉగాది రోజు ఈవినింగ్. ఉగాది అప్పుడు ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారి జాతర జరుగుతుంది కదా, సో జాతర కోసం ఊరు నుండి పిల్లలు, అమ్మమ్మ, తాత వీళ్ళందరూ వచ్చారనమాట. సో చిన్న మామ కూతుళ్ళు అండ్ పెద్ద మామ కూతురు అనమాట. సో వాళ్ళు వచ్చారు, ఇంకా వాళ్ళతో కొద్దిసేపు ఈవినింగ్ స్పెండ్ చేసాము. మమ్మీ జల్లీ పౌడర్స్ తీసుకొచ్చిందనమాట కోయట్ నుండి. అవి చూసినప్పటి నుండి నాకు కావాలి చేసి పిన్ని అని అడుగుతూనే ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ కోసం జల్లీ ఎప్పుడో ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాము. అండ్ మర్చిపోయాను అనమాట, అది వాళ్ళే గుర్తు చేసి మరి మాకు తీసి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా పిల్లల కోసం అది మొత్తం డిమౌల్ చేస్తూ ఉన్నాను. అది జల్లీ ఫామ్ అయిపోయి కొంచెం ఐస్ కూడా ఫామ్ అయిపోయిందనమాట. అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇంక ఈ పిల్లల్ని మీరు వ్లాగ్లో మేబీ ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం చూస్తూ ఉంటారు. ముందు ఒక వీడియోలో పెట్టినట్టు గుర్తు నాకు, అండ్ ఈ వీడియోలో ఇంకా కనిపిస్తున్నారు వీళ్ళు. మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళ పిల్లలన్నమాట.
ఒకరు వచ్చేసి పెద్ద మామ కూతురు, ఇంకొక ఇద్దరు వచ్చేసి చిన్న మామ కూతుర్లు అనమాట. సో ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి వాళ్ళు. అసలు జల్లీ అంటే అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతున్నారు. యాక్చువల్గా ఏమైందంటే షాప్లో ఉన్న జల్లీ తీసుకొచ్చుకున్నారు. ఆ జల్లీ వాళ్ళకి బాగా నచ్చింది అండ్ కొంచెం క్వాంటిటీలోనే వస్తుంది కదా, అందుకే ఇంకా ఇంట్లో చూసినప్పటి నుండి చేసి పిన్ని అని అడుగుతూ ఉన్నారు. ఇంకా నాకు కూడా అది టేస్ట్ చేయాలి అనిపించింది, అందుకే ఇంకా అందరి కోసం ఇలా జల్లీ ప్రిపేర్ చేశాను. ఇలా కట్ చేస్తూ ఉంటే మాకు అలా కట్ కూడా ఏం చేయొద్దు, స్పూన్తో తినిపించేసే అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఫైనలీ అదే చేశానన్నమాట. ఇంకా ఆ తర్వాత మమ్మీ, అమ్మమ్మ, తాత అండ్ పిల్లలు జాతరకి వెళ్ళిపోయారు. సో అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత వేరే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఇంకా నేను, విద్య, పండు, కుట్టి మాత్రమే మిగిలాము. మేము ఇంకా లాక్ చేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ టైంకి. మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని 8 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా జాతరలో అయితే ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉందన్నమాట. చందు వాళ్ళు కూడా వచ్చారంట జాతరకి, కాల్ చేస్తూనే ఉన్నారు. బట్ వాళ్ళు ఎక్కడున్నారో మేము ఎక్కడున్నామో అస్సలు అర్థం అవ్వలేదు మాకు. అండ్ ఈసారి చౌడేశ్వరి అమ్మవారి జాతర ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశారో, అసలు నార్మల్గా చేసే డెకరేషన్ కంటే ఈసారి చాలా బాగుండిందనమాట డెకరేషన్ అంతా కూడా. మమ్మీ ఫస్ట్ టైం అన్నమాట ఈ చౌడేశ్వరి అమ్మవారి జాతర చూడడం. ముందంతా వేరే చోట ఉండేదన్నమాట ఇల్లు, అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం కాదు జాతర మీద. ఇంకా ఇప్పుడు ఏంటంటే టెంపుల్కి దగ్గరలోనే ఇల్లు ఉంటుంది కాబట్టి జాతర మొత్తం చూసే ఛాన్స్ ఉంటుంది మాకు. అండ్ జ్యోతులు మోయడం అవన్నీ కూడా మీరు లాస్ట్ వ్లాగ్లో చూసుంటారు. అందుకే ఇంకా మమ్మీ వాళ్ళు ఫస్ట్ దర్శనం చేసుకొని అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత క్లియర్గా చూడాలి అనుకున్నారు. ఇంక ఇక్కడ మేము చూసారా ఇరుక్కుపోయామన్నమాట జనంలో. ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. లిటరలీ భయం వేసిందనమాట, కుట్టిగాడు ఎక్కడ తప్పిపోతాడో అని చెప్పేసి. అంత రష్ ఎందుకు ఉందంటే అమ్మవారి ఊరేగింపు అనమాట. సో చూసారా పళ్ళకైతే ఎంత గ్రాండ్గా డెకరేట్ చేశారో. ఎవ్రీ ఇయర్ డిజైన్స్ మారుస్తూనే ఉంటారు, మొత్తం రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారనమాట. సో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంకా ముందే వచ్చేసే వాళ్ళం, ఇయర్ కొంచెం లేట్ అయిందనమాట. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదులే, స్టార్ట్ అయితే టపాసులు సౌండ్ వస్తుంది కదా అనుకున్నాం. బట్ మేము దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారు. అంతా చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట. అందుకే మేము రావడానికి కూడా కొంచెం లేట్ అయిపోయింది. అండ్ మేము ఇక్కడికి ఈ టైంలో ఇంత రష్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అగ్నిగుండం తొక్కడానికి వచ్చామన్నమాట. అమ్మవారికి ఎవ్రీ ఇయర్ ఇలా అగ్నిగుండం తొక్కుతూ ఉంటారు. సో చూసారా ఎంత మంది జనం ఉన్నారో. అక్కడ వాటర్ ఇలా తల మీద పోసుకోవాలి, తడి బట్టలతో తొక్కుతారనమాట యాక్చువల్గా అగ్నిగుండం. అక్కడ వాటర్ పోసుకోవాలంటే కూడా అసలు చాలాసేపు వెయిట్ చేసాం మేము. ఫైనలీ అలా తడి బట్టలతో అగ్నిగుండం కూడా తొక్కేసాము. అది వీడియో తీసి మీతో షేర్ చేసేంత స్కోప్ అస్సలు లేదనమాట. అగ్నిగుండం దగ్గర కూడా చాలా అంటే చాలా రష్ ఉంది. ఎలాగో అలాగా తొక్కేసాము. నేను, విద్య అండ్ పండు అనమాట. కుట్టినికి వచ్చే పక్కన వెయిట్ చేయమని చెప్పాము. విద్యకి ఇలాంటివి అసలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. నేనేం తొక్కను, నేను సైడ్లో ఉంటాను కుట్టితో పాటు, నువ్వు పండు వెళ్ళి అగ్నిగుండం తొక్కేసి రండి అని చెప్పాడు. బట్ అక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పేసి తడి బట్టలతో మాతో పాటు అగ్నిగుండంలో తొక్కాడనమాట విద్య కూడా. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దామంటే చాలా రష్ ఉంది. అప్పటికి ఫుల్ అలసిపోయామన్నమాట మేము. అందుకే ఇంకా టెంపుల్ లోపలికి రేపు వెళ్దాంలే, రేపు కూడా జాతరే కదా అని చెప్పేసి లోపల ఎలా ఉంది డెకరేషన్ అని చెప్పేసి బయట నుండి వీడియో తీసి మీతో షూట్ చేసి చూపించేశాను. ఇంకా జాతరలో కూడా మేము ఎక్కువసేపు ఏమి ఉండలేదు. మా డ్రెస్సెస్ మొత్తం చాలా అంటే చాలా గలీజ్ అయిపోయాయి అనమాట. అగ్నిగుండం దగ్గర అంత రష్ ఉంది. ఇంకా
అవన్నీ బొగ్గు కాల్చుంటారు కదా, అవి డ్రెస్సెస్కి మొత్తం అంటుకునేసాయి. ఫుల్ బురద అయిపోయిందనమాట. ఇంకా అలా జాతర నుండి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కనిపించింది. సో తనతో కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా మాతో పాటు వచ్చాడు కదా కుట్టిగాడు, వాడికి జాతరలో ఏం కొనివ్వలేదు, రేపు వచ్చి తీసుకుందాం కుట్టి అని చెప్పాము. వాడికి నచ్చ చెప్పామన్నమాట. టాయ్స్ ఏమైనా తీసిద్దాం అనుకున్నాము, బట్ ఓపిక లేదు. ఇంకా ఆ రష్లో తిరిగి షాప్ చేసేంత ఓపిక అస్సలు లేదనమాట. అందుకే ఇంకా వాడికి ఐస్ క్రీమ్ తీసిచ్చాము. ఇంకా విద్య ఏమో అక్కడ సాగర్ భాను వాళ్ళు వచ్చింటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. మేము అగ్నిగుండం తొక్కి ఇంటికి వచ్చేసరికి 10 o'clock అయిపోయింది. ఇంకా అగ్నిగుండంలో ఒక చోట ఎవరో నాకు కాలు తొక్కేశారనమాట. చాలా పెయిన్ఫుల్గా ఉండింది నా కాలు ఆ రోజు. వచ్చిన వెంటనే ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాం. ఇంటికి వచ్చే లోపలే మా డ్రెస్సెస్ మొత్తం ఆరిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. కొంచెం అనీజీగా ఉంటుంది కదా, డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇలా తల ఆరబెట్టుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ ఉన్నాం. మన ఇద్దరం ముగేలాగా ఉన్నాం. చూడు అంతా ఒకేలాగున్నాం కదా, ఫేస్లంతా. నువ్వు సుధాకర్ మామ లాగా ఉంటావు, మీ డాడీ లాగా. మేము ఇంటికి వచ్చిన ఒక 10 to 15 minutes తర్వాత వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేసారు. ఇంకా వస్తూ వస్తూ మా కోసం ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చారు. సో మేమిద్దరం ఇంతసేపు మాట్లాడుకుంది మీరు విన్నారు కదా, సేమ్ లడ్డు అని నేను ఒకేలాగున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు చూసిన ప్రతిసారి. సో చిన్నప్పుడు నేను కూడా అలానే ఉండేదాన్ని, రౌండ్ ఫేస్, కళ్ళు అన్నీ అలానే అనిపించేవి నాకు. అందుకే ఇంకా అలా అడుగుతూ ఉంటే మా స్వీట్ ఏమో జెలస్తో అన్నీ ఒకేలాగుంటాయిలే అన్నట్టు చెప్తూ ఉంది. లడ్డు అంటే మా చిన్న మామ ఫస్ట్ కూతురు అనమాట. సేమ్ పోలికలన్నీ ఎప్పుడు చూసినా మాలాగే అనిపిస్తాయి. నేను, మమ్మీ, ఇంకా మా పెద్ద మామ వైఫ్ లడ్డు, ఇంకొక అత్త ఉన్నారులేండి, ఆ అత్త అందరం ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు ప్రతిసారి. ముందైతే మేము నలుగురమే ఉండేవాళ్ళం, ఇంక ఇప్పుడు లడ్డు కూడా యాడ్ అయింది అనిపించింది నాకు. ఇంకా మమ్మీ కట్టుకున్న గ్రీన్ శారీ అమ్మమ్మదనమాట. కొత్త చీరమా కట్టుకో అని చెప్పేసి మమ్మీకి ఇచ్చిందంట. ఎంత ప్రేమగా తెచ్చిందో అసలు. ఇంకా అందుకే మమ్మీ కాదనకుండా అంత వేడిగా ఉన్నా కూడా ఆ శారీని కట్టుకొని మేనేజ్ చేసింది. మేము లేం కదా, అందుకే ఎలా పడితే అలా కట్టేసుకుంది ఆ చీర. ఇంక ఇది వచ్చి మామ వాళ్ళు మమ్మీ కోసం తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసి పంపించారు, ఉగాది తర్వాత కట్టుకోమని చెప్పి. ఎందుకంటే ఉగాది అప్పుడు కొత్త బట్టలు కట్టుకోకూడదు కదా. ఆ తర్వాత నేను విద్య వెళ్ళి పడుకునేసాము. పిల్లలందరూ పడుకునేసిన తర్వాత మమ్మీ, డాడీ, పండు ముగ్గురు మళ్ళీ జాతరకి వెళ్ళి అమ్మవారి ఊరేగింపు చూసేసి వచ్చారంట. సో చూసేసి వచ్చిన తర్వాత ఒక 1 hour అలా ఉన్నారు. ఆ తర్వాత ఇంటి దగ్గరికి మళ్ళీ ఇలా పెద్ద జ్యోతులు వస్తాయన్నమాట. సో అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు మొత్తం ఉపవాసం ఉండి ఇలా ప్రతి ఏరియాకి జ్యోతులు తీసుకెళ్తూ ఉంటారు. అలా మన ఇంటి దగ్గరికి కూడా వచ్చింది. ఇంకా వాళ్ళకి పాదాలకి వాటర్తో కడిగేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి అమ్మవారికి కోడి కోస్తారు. సో మమ్మీకి ప్రాసెస్ మొత్తం చాలా కొత్త అన్నమాట. అందుకే ఇంకా పండు, నేను, డాడీ అందరం చెప్పి చేపిస్తూ ఉన్నాము. ఇంటి కోడలు కదా మమ్మీ, ఫస్ట్ టైం ఇవన్నీ చేస్తూ ఉంది. ముందంతా నేను, ఆ తర్వాత నాకు పెళ్ళైపోయిన తర్వాత పండు ఆ నానమ్మ చేసేవాళ్ళు. ఇంకా ఫస్ట్ టైం మమ్మీ ఇలా చేస్తున్నారు కదా, మమ్మీ అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నారనమాట. ఎలా చేయాలి, ఏమేం చేయాలి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు వాళ్ళ రాకముందు నుండి.
ఉగాది మిడ్ నైట్ రోజు అంటే నెక్స్ట్ డే అయిపోతుంది కదా, 2 or 3 o'clockకి ఇలా జ్యోతులు తీసుకొని వస్తారు. సో ఆ నెక్స్ట్ డే అమ్మవారికి కోళ్ళు, తర్వాత మేకలు, గొర్రెలు అలాంటివి కోసే వాళ్ళు ఉంటారు కదా. సో అలా ఇంకా మేమేమో కోడి కోసుకున్నాం. మా స్ట్రీట్లో వేరే వాళ్ళు ఇలా పెద్దది మేక అలా కోస్తూ ఉన్నారు కదా. అందుకే ఇంకా వాళ్ళ ఇంటి ముందు అలా డ్యాన్స్ చేస్తూ అమ్మవారికి ఏవో కొన్ని మంత్రాల్లాగా చదువుతారనమాట. సో ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. టైంలో ఇంకా అమ్మమ్మ, తాత, తర్వాత మాతో పాటు లడ్డు కూడా లేసి వచ్చేసిందనమాట చూడ్డానికి. నెక్స్ట్ డే స్వీటీని, తర్వాత అప్పు అంటే చిన్న పాపని అందరినీ ఎక్కిరిస్తూ ఉందనమాట. మీరేమో ఫుల్గా పడుకున్నారు, నేను మొత్తం చూసానులే, దేవుణ్ణి చూసానులే అని చెప్పేసి ఇంకా వాళ్ళేమో పిల్లలు కాబట్టి ఏడవడం స్టార్ట్ చేశారు. మమ్మల్ని లేపలేదు, మేము చూడలేదు అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే మొత్తం నాన్ వెజ్ అనమాట ఇంట్లో. మార్నింగ్ పూరి అండ్ నాటుకోడి పులుసుతో స్టార్ట్ అయింది. ఇంకా కలర్ రైస్, మటన్, చికెన్ అవన్నీ చేసుకున్నామన్నమాట. ఆ రోజు ఆ వంటలు, తర్వాత అందరికీ వడ్డించడం, ఆ వ్లాగ్ మొత్తం నేను షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాము. ఒక పక్క కుకింగ్ చేస్తూ, పిల్లల్ని మేనేజ్ చేస్తూ, అమ్మమ్మ, తాత వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి అవంతా మీతో షేర్ చేసుకోలేకపోయాను నేను. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ జాతరకి వెళ్ళాం. నేను, విద్య అండ్ పండు. మమ్మీ వాళ్ళేమో ముందే వెళ్ళిపోయారనమాట. మేము ముగ్గురం మాత్రం ఇక్కడికి వచ్చి కొద్దిసేపు చూసుకొని ఆ తర్వాత మళ్ళీ మూవీ ప్లాన్లో ఉన్నామన్నమాట. మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొక రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో వాళ్ళని అలా పంపించేసి మేము మాత్రం ఇలా వచ్చి ఇక్కడ కొద్దిసేపు ఉండేసి ఆ తర్వాత మూవీ ప్లాన్ చేసుకున్నాము. మేము ఇంకా జాతరకి రావడం కూడా కొంచెం లేట్గానే వచ్చామన్నమాట. ఈవినింగ్ 6-7 ఆ మధ్యలో వచ్చుంటే చాలా రష్ ఉండేది. మేము తెలివిగా 8:30కి అలా వచ్చాము. ఒక ½ అవర్ ఇలా స్పెండ్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టు. అందుకే కొంచెం రష్ కూడా తక్కువగా ఉంది. ఇంకా వెళ్ళి నీట్గా నిదానంగా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేసాము.
సో చూసారు కదా, రష్ చాలా తక్కువ ఉంది ముందు రోజుతో కంపేర్ చేస్తే. ఇంకా జ్యోతులు తీసుకొని వచ్చిన రోజు కూడా చాలా అంటే చాలా రష్ ఉంది. నా ప్రీవియస్ వ్లాగ్లో చూడొచ్చు మీరు. సో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు. అండ్ ఆ రోజు అమ్మవారు ఎంత ఎంత మంచిగా అనిపించారో, అసలు చూడగానే అంత బ్యూటిఫుల్గా అనిపించారు నాకు. యాక్చువల్గా ఇంకా ముందే వచ్చి కొద్దిసేపు ఇక్కడ స్పెండ్ చేసి నీట్గా జాతరని ఎంజాయ్ చేయాలి అనుకున్నాం. బట్ డే మొత్తం ఫుల్గా అలసిపోవడంతో చాలా లేట్గా వచ్చి కొద్దిసేపు మాత్రం ఉండి అలా వెళ్ళిపోయాము. అండ్ డెకరేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో, అంత ప్లెజెంట్గా ఉన్నిందనమాట ఆ ప్లేస్లో ఉంటే. అక్కడ ఇంకా 10 to 15 minutes అలా కూర్చుండిపోయాం ప్రసాదం తింటూ. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇంకా మా పార్తు కోసం ఏమైనా షాపింగ్ చేద్దాము అని చెప్పేసి కొన్ని టాయ్స్ చూసాము. ఫైనల్గా వాడి కోసం ఒకటి కొన్నాము. ఇంక ఇక్కడ జాతరలో కమ్మలు, ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా కొనే ఉంటాం మేము, అయినా కూడా ప్రతిసారి కొనాల్సిందే ఖచ్చితంగా. అందుకే ఈసారి ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో ఒకటైనా కొందాము, గుర్తుగా ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ కొంటాం కదా అని చెప్పేసి పండు నేను వచ్చాము ఇక్కడికి. ఇంట్లో వాళ్ళైతే మీకు ఎన్నున్నా సరిపోవు, మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు అని చెప్పేసి అరుస్తూనే ఉంటారు. అయినా మనం అస్సలు